మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గత 3 రోజులుగా రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఆయన సందర్శించారు. ఇక కేసీఆర్ హయాంలో రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరగలేదని, కానీ కాంగ్రెస్ హయాంలోని రైతుల రేవంత్ పరిపాలనలో రైతులకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని విమర్శించారు. మల్లన్న సాగర్ నీటి కాలువల ద్వారా ఇప్పటివరకు నార్సింగ్, చేగుంట మండలాలకు నీరు అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సకాలంలో నీరందించాలని సూచించారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మా దగ్గర స్టోర్లో మెటీరియల్ లేదు, మేమేం చేయాలి సార్ అనే పరిస్థితి మరి అలా ఈ గవర్నమెంట్ ఉన్నది. మరి ఏది ఏమైనా 8 AMV సంబంధించిన ట్రాన్స్ఫార్మరు మరి ఇక్కడ నార్సింగ్లో మరి నిన్న బ్రేక్ డౌన్ అయితే మరి ఇమీడియట్లీ తెచ్చినందుకు కూడా మేము కరెంట్ అధికారులను కూడా అభినందిస్తున్నా. మరి వారికి కూడా నేను ఈ 2 మాసాలు మరి అన్ని నాట్లు వేసుకున్నారు, బోర్లన్నీ మరి ఇప్పుడు దాదాపు తగ్గినాయి వాటర్ పర్సెంటేజ్. దానికి తగ్గట్టుగా మరి పవర్ సప్లై లేకపోతే ఇబ్బంది అవుతుంది. గతంలో కంటే పవర్ చాలా తగ్గించి మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి రైతులకు అందజేస్తుంది తప్ప మరి ఆ సంబంధించిన కరెంట్ ఏదైతుందో సరిపోవట్లేదు. వాస్తవంగా మరి సరిపోయే కరెంట్ ఎక్కడి నుంచి అయినా కానీ ఉత్పత్తి చేస్తామో లేకపోతే ఇంకో విధంగానో వేరే సబ్స్టేషన్ల నుంచి షిఫ్ట్ చేసి నార్సింగ్ మండలం కానీ చేగుంట మండలం కానీ పొలాలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా మరి మా బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా మేము రైతుల పక్షాన మరి నిలబడతాం. ఖచ్చితంగా ఏ రైతుకి ఏ సమస్య వచ్చినా మరి ముందుండి మరి కొట్లాడే విధంగా మేము అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేస్తాం. పని